నువ్వు చాలా వేదనలతో వచ్చావు ఇక్కడికి. ఇంకా పెన్షన్ డబ్బులు రాలేదని నేను కూడా వేదనలోనే ఉన్నాను. నా వేదన ఎవరో చెప్పరేంటి? నీ జీవితంలో అద్భుతాన్ని దేవుడు జరిగించబోతున్నాడు. ఇక్కడి నుంచి మొదలవుతుందండి ఈయన పర్ఫార్మెన్స్. చాలా వేదనలతో వచ్చావు. ఎక్కడి నుంచి వచ్చావు? హైదరాబాద్. వేదనలతో వచ్చాడని తెలుసు గాని ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదా? మా అనే అక్షరం మొదటి అక్షరం. ఎస్ మాము. ఎస్. ఆర్. ముందు మాము అని తర్వాత ఇంగ్లీష్ లో ఆర్ అంటాడేంటి? దేవుడు సరిగ్గా చెప్పట్లేదేమోరా. హైదరాబాద్ మేము వస్తున్నాం కదా, అంటే అంతలోపు లేట్ అవుతుంది కదా అనేసి. లేట్ అయిపోతుంది. నా 60 ఏళ్ల జీవితంలో ఇలాంటి నాటకాలు ఎక్కడా చూడలేదురా బాబు. ఆమెనానండి. ఏదన్నా జరగాలి అంటే ఆమెననాలి గాని వాడు హైదరాబాద్ నుంచి వస్తే ఆమెననడం ఏంటో నాకు అర్థం కావట్లేదు సార్. ఉన్న వేదనను దేవుడు నాకు చూపించాడంటే నమ్ముతావా? ఎస్. నువ్వు చాలా వేదనలతో వచ్చావు ఇక్కడికి. ఇంకా పెన్షన్ డబ్బులు రాలేదని నేను కూడా వేదనలోనే ఉన్నాను. నా వేదన ఎవరో చెప్పరేంటి? ఈయన పద్దాక చప్పట్లు ఎందుకు కొట్టమంటున్నాడో తెలియదు గానీ కొట్టి నేను చచ్చిపోయేలా ఉన్నాను. దేవుని ఆత్మ ఇక్కడ అల్లాడుచున్నది. నువ్వు చేసే ఈ ఘోరాలు చూడలేక నిజంగానే దేవుని ఆత్మ బాధతో అల్లాడిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చావు? ఏంటి చెప్పు. నేను యూట్యూబ్లో లైవ్స్ చూస్తూ ఉంటే ఈ గొప్ప అద్భుతాలు హరిహర కళాభవన్లో ఇట్లా అమ్మతేజ గారు వస్తున్నారు అనేసి నేను చూడడం జరిగింది. అంతకంటే ముందు నేను యూట్యూబ్లో ఉదయకాల ప్రార్థన అనేది నేను యూట్యూబ్లో వీక్షించేవాడిని. తర్వాత హరిహర కళాభవన్లో ఇలా చేస్తున్నారు అనేసి నేను వినడం జరిగింది. నా తర్వాత మా ఫ్రెండ్స్ కూడా చెప్పడం జరిగింది. మా ఫ్రెండ్స్ చెప్పిన తర్వాత వాళ్ళు వెళ్దాం ఇక్కడికి వస్తారు కదా అంటే లేదు నేను అంతవరకు ఉండను కంపల్సరీ వెళ్ళాల్సిందే అనేసి నైట్ బయలుదేరేసి వచ్చేసాను. అమ్మయ్య చూసారుగా ఆ వీడియోలో ఏదైనా ఆయన సొంతంగా చెప్పినట్లు అనిపిస్తుందా మీకు? ఎంత తడబడిపోతున్నాడండి. అంటే ఎవరో స్క్రిప్ట్ ఇస్తే దాన్ని సరిగ్గా ప్రాక్టీస్ అవ్వకుండా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నట్టు అనిపించట్లేదా? చూడండి ఎంత మోసం జరుగుతుందంటే, ఇలా ప్రజల్ని మోసం చేసుకొని, అంటే మనం వీడియో చూసే వాళ్ళకి మనకి ఎంత క్లారిటీ వస్తుంది, కానీ అక్కడ ఉన్న వాళ్ళకి ఎదురు కూర్చున్న వాళ్ళకి అంత జ్ఞానం లేదా? జ్ఞానం లేకుండా ఉన్నారా? ఏం విశ్వాసులండి వాళ్ళు? ఇలాంటి దుర్బోధల్ని, ఇలాంటి అబద్ధ బోధకులను అందరినీ నమ్మి మోసపోతున్నారు. వారి కోసం ఇలాంటి వీడియోస్ చేస్తున్నాం. ఎవరికి జరగని అవమానం జరిగింది. ఏంటిది చెప్పు. దేవుడు ముందే ఆయన బాధలు ఈయనకి తెలియజేసినప్పుడు మళ్ళీ ఆయన అడగడం ఎందుకు? నీ బాధ ఏంటి చెప్పు అని చెప్పి ఈయనే చెప్పొచ్చు కదా. నా భార్య పిల్లలు నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఏసే కావాలా? లూసిఫర్ సైతాన్ కావాలి. వాడు విశ్వాసి కాబట్టే యూట్యూబ్ లో వీడియోలు చూశాడు. దేవుడు కావాలి కాబట్టి దేవుడు మందిరానికి వచ్చాడు. వాడికేమో యాక్టింగ్ చేయడం రాదు, నీకేమో మ్యానిపులేట్ చేయడం రాదు. ఏంటి సార్ ఇది? యేసయ్యను నువ్వు ప్రేమిస్తే నీ పాదాల దగ్గరికి వస్తాడు. ఆస్తికి కర్తగా దేవుడు నిన్ను చేస్తాడు. నా పెళ్ళం బిడ్డలు వదిలేసి వెళ్ళిపోయారని చెప్తే వాళ్ళు వచ్చి నీ కాళ్ళ దగ్గరికి వస్తారు. పెళ్ళం బిడ్డలను ఎవడో కాళ్ళ దగ్గర రమ్మని అనడో, ఆయనతో కలిసి ఉండాలని చెప్తాడు. ఆ సంగతి పక్కన పెడితే ఆస్తికర్తలుగా చేస్తా అన్నాడు. ఆస్తి గురించి ఎవడు మాట్లాడాడు? నీకు ఎవరు చెప్పారు? వాడు చెప్పింది నా పెళ్ళం బిడ్డలు నాతో లేరని. దాని గురించి చెప్పాలి. దేవుడు ఆస్తికర్తలుగా చేస్తా అన్నాడు నిజమే, కానీ ఇక్కడ సందర్భం సంసారం గురించి, ధనం గురించి కాదు, ఆస్తుల గురించి కాదు. ఒరే నువ్వు దేవుణ్ణి బతిమాలుతున్నావా బెదిరిస్తున్నావా? ఆ ముసలాయుడు ఉన్నాడో లేడో కూడా తెలియట్లేదు.
మిగతాదంతా ఆఫీస్ రూమ్ లో నీతో మాట్లాడతా. ఆఫీస్ రూమ్ లో మాట్లాడతాడంట. బహుశా పేమెంట్ గురించి ఏమోలే, మనకు తెలియదు కదా. ఏం చెయ్యాలి? చూశారుగా, ఒకప్పుడు పరిశుద్ధాత్మ ద్వారా బలంగా వాడబడిన సేవకులే ఇప్పుడు ధనం కోసం దేవుని ఆత్మను దూరం చేసుకొని చాలా ఘోరంగా సేవ చేస్తున్నారు. అది సేవ అనడం కంటే వ్యాపారం అనడమే సరైన మాట. ఇలా ఎంతో మంది అబద్ధ బోధకులు ఉన్నారు. వీరి వల్ల విశ్వాసంతో, నిరీక్షణతో బలమైన సేవ చేసే సేవకులు కూడా బాధపడుతున్నారు. ఈ వీడియోస్ ఎవరినో ఉద్దేశించి చేసింది కాదు. ఇలాంటి గుడ్డి బోధలు నమ్మి వెళ్తున్న పిచ్చి విశ్వాసులు మీకే. ఎప్పటికైనా నిజమేంటో తెలుసుకోండి. నిజమైన పరిశుద్ధాత్మ ఉన్న సేవకుల దగ్గరికి వెళ్ళండి. మీ ఆత్మల్ని కాపాడుకోండి. ఎందుకంటే దేవుని రాజ్యం అతి త్వరలో రాబోతుంది. సరైన సిద్ధపాటు కలిగి ఉండకపోతే మనకు నిత్య జీవం ఉండదు. నా ఈ ప్రయత్నం మంచిదే అని నమ్మిన వాళ్ళు రాబోయే వీడియోస్ ని ఇలాంటి గుడ్డి బోధన నమ్మే విశ్వాసాలకు షేర్ చేసి సేవకులని ముసుగు వేసుకున్న కొందరు దురాత్మల నుండి విశ్వాసాలను కాపాడండి. రాబోయే వీడియోస్ కోసం నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.